ఒకప్పుడు ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు, కప్పలు మరియు చిన్న నీటి జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ చెరువు దగ్గర ఒక తెలివైన కొంగ ఉండేది. కానీ ఆ కొంగ కొంచెం మోసపూరితమైనది. కొంగకు ప్రతిరోజు చేపలు పట్టి తినడం అలవాటు. కానీ ఒకసారి అది చాలా రోజుల పాటు చేపలు పట్టలేకపోయింది. అప్పుడు అది ఒక మోసం చేయాలని అనుకుంది. ఒకరోజు కొంగ చెరువు దగ్గర నిలబడి చాలా బాధగా నటించింది. చెరువులో ఉన్న చేపలు అది చూసి ఆశ్చర్యపోయాయి. ఒక పెద్ద చేప అడిగింది, కొంగమ్మ, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? కొంగ దిగాలుగా చెప్పింది, నేను విన్నాను, త్వరలో ఈ చెరువు ఎండిపోతుందంట. అప్పుడు మీరందరూ చనిపోతారు. అందుకే నాకు చాలా బాధగా ఉంది అని. చేపలు ఇది విని భయపడిపోయాయి. అయితే మేము ఏమి చేయాలి అని అడిగాయి. కొంగ చెప్పింది, ఇక్కడి నుండి కొంచెం దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడ చాలా నీరు ఉంది. మీరు కోరుకుంటే నేను ఒక్కొక్కరిని అక్కడికి తీసుకెళ్తాను. చేపలు ఆ మాట నమ్మాయి. సరే, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పాయి. అప్పుడు కొంగ ఒక చేపను తన ముక్కుతో పట్టుకొని ఎగిరిపోయింది. కానీ అది కొత్త చెరువుకు తీసుకెళ్లలేదు. ఒక పెద్ద రాయి మీదకి వెళ్ళి ఆ చేపను తినేసింది. అలా ప్రతిరోజు కొంగ ఒక చేపను తీసుకెళ్లి తినేసేది. ఒకరోజు ఒక కప్ప కూడా అక్కడికి వెళ్ళాలని కోరుకుంది. నన్ను కూడా ఆ చెరువుకు తీసుకెళ్ళు అని చెప్పింది. కొంగ దానిని కూడా తీసుకొని ఎగిరింది. కాని దారిలో కప్ప రాయి దగ్గర చాలా చేపల ఎముకలు చూసింది. అప్పుడు కప్పకు నిజం అర్థమైంది. ఇది మమ్మల్ని కాపాడడం కాదు, మోసం చేసి తింటోంది అని అనుకుంది. వెంటనే కప్ప తన బలమైన కాళ్ళతో కొంగ మెడను బిగ్గుగా పట్టుకుంది. కొంగ భయపడిపోయింది. చివరకు కప్ప కొంగను చంపేసింది. ఆ తర్వాత కప్ప తిరిగి చెరువుకు వచ్చి జరిగిన సంగతి చేపలందరికీ చెప్పింది. అందరూ కప్ప తెలివిని మెచ్చుకున్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, మోసం చేసే వాళ్ళపై అదనంగా నమ్మకం పెట్టుకోకూడదు, తెలివిగా ఆలోచించాలి.